నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒంట్లో నలతగా ఉండటం, నిస్సత్తువ, వాంతులు, జ్వరం తదితర లక్షణాలతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో ఇలా మంచాన పడుతున్నారు. మరికొందరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు సైతం విష జ్వరాల బారిన పడుతున్నారు. ఊరంతా ఇదే పరిస్థితి ఉందని మరికొందరు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దంపూరు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో ఎస్టీ కాలనీ వాసులు జ్వరాలతో వణికిపోతున్నారు. ఇప్పటికే 16 మందికి జ్వరాలు సోకటంతో అందరూ హాస్పిటళ్లలో చేరి చికిత్స పొందుతున్నారు. ఒక్కొక్కరుగా హాస్పిటల్ బాట పట్టడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కలుషిత నీరు తాగటం వల్లే ప్రజలకు విష జ్వరాలు సోకుతున్నాయని అనుమానిస్తున్నారు. 5 రోజుల నుంచి గ్రామంలో వైద్యాధికారులు మెడికల్ క్యాంప్స్ ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి మేజర్ కేసులు నమోదు కాలేదని, కలుషిత నీరు తాగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు అంటున్నారు. శానిటేషన్ కి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కావలి డిప్యూటీ డిఎంహెచ్ఓ బ్రిజ్తో పాటు ఏరియా వైద్యులు అమర్నాథ్ రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని వాతావరణంతో పోల్చుకుంటే భిన్నమైన పరిస్థితులున్న నెల్లూరు జిల్లాలో ఈసారి పల్లెల్లో ప్రజలను అనారోగ్యం వెంటాడుతోంది. తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేసి వాటర్ శాంపిల్స్ కూడా టెస్టింగ్ పంపించాము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ ద్వారా. తర్వాత మేము కూడా ఎంఎల్హెచ్పి దగ్గర ఉండేటటువంటి కిట్లో వాటర్ శాంపిల్ కలెక్ట్ చేసి 24 అవర్స్ తర్వాత రీడ్ చేసిన తర్వాత పాజిటివ్ అనేది వచ్చింది, ఇన్ఫెక్ట్ అయినాయి వాటర్ అని. కాబట్టి వాళ్ళందరికీ కూడా 3 రోజుల నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ బయట నుంచి వాటర్ ప్లాంట్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా లీక్ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేశారు. తర్వాత లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా ఫ్లష్ అవుట్ చేసి సూపర్ క్లోరినేషన్ కూడా చేసి నీళ్లు వదలడం జరిగింది. ఇప్పటి వరకు 16 మంది ఎఫెక్ట్ అయ్యారు. అంటే నిన్నటి వరకు 15 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఈ 15 మందిలో 13 మంది కూడా అందరూ ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు ఇళ్లల్లో ఉన్నారు. విష జ్వరాల బారిన పడకుండా ప్రజలకు వైద్య అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధులు సోకిన వారి ఇళ్లకు వెళ్లి బాధితులతో మాట్లాడుతున్నారు. వ్యాధులు సోకకుండా ఏం చేయాలనే అంశాల గురించి తెలియజేస్తున్నారు. తమకు అధికారుల నుంచి అందుతున్న సహకారంపై గ్రామ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు ముందుగానే స్పందించి మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేస్తున్నారు.